మీ బిజినెస్ మా ప్రచారం. To advertise on iNews YouTube channel, contact 7842323399. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్లకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. కాకలు తీరన నాయకులు కూడా తెల్ల మొహాలు వేయాల్సి వస్తుంది. వైసీపీ దశలవారీగా విడుదల చేస్తున్న ఇన్ఛార్జీల లిస్టుతో అవకాశాలు వచ్చిన వారు కూడా అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తమ పేర్లు చూసి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారట ఫ్యాన్ పార్టీ నేతలు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల ట్రాన్స్ఫర్లు ఇంటా బయట చర్చనీయాంశమవుతున్నాయి. సిట్టింగు సీటుకు గ్యారంటీ లేదు. నాయకుడి మీద నమ్మకమున్నా ఏ సీటు నుంచి పోటీ చేస్తారో తెలియదు. వైఎస్ఆర్సీపీ ఒక్కో లిస్టు విడుదల చేసే కొద్దీ ఆ పార్టీ నేతలు అయోమయంలో పడుతున్నారు. లిస్టులో లేని వారి పరిస్థితి పక్కన పెడితే సీట్లు దక్కిన అభ్యర్థులు కూడా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. పనితీరు సక్రమంగా లేదన్న కారణంతో పక్క నియోజకవర్గానికి బదిలీ చేయడంతో ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి 8 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలైన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల వారసులకు అప్పగించారు. పార్టీలో ఫస్ట్ లిస్టులో వచ్చిన ఈ పేర్లు అందరూ ఊహించినవే. అయితే తర్వాత విడుదల చేసిన లిస్టులు చూసిన నాయకులు నోట మాట రాక అవాక్కవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మేమేం చేశాం నేరం అని ఎవరూ అడగలేకపోతున్నారు. సర్వే విశ్వసనీయతను ప్రశ్నించలేకపోతున్నారు. మీ పరిస్థితి బాగాలేదంటే అవునా అనడం తప్ప మరో డైలాగ్ లేదు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులని రాజ్యసభ సభ్యత్వం ఆశ చూపి పక్కన పెట్టారు. ఆ స్థానంలో ప్రస్తుతం ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న విజయానందరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. బలిజ సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసుల్ని పక్కన పెట్టడంతో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా విజయానందరెడ్డిపై స్మగ్లింగ్ ఆరోపణలు కూడా ఉండడంతో ఆయన అభ్యర్థిత్వంపై చిత్తూరు నేతల్లోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పూర్తిగా పక్కన పెట్టి 2014 ఎన్నికల్లో ఇదే స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్ కుమార్ని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో ఎంఎస్ బాబు బహిరంగంగా అధినేతపైనే అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే ఆ తర్వాత అధినాయకత్వం హెచ్చరికలతో ఆయన సైలెంట్ అయిపోయారు. లిస్ట్ వచ్చిందంటే ఉలిక్కి పడుతున్నారు చిత్తూరు నేతలు. ఎందుకంటే 3-4 లిస్టుల్లో ట్విస్టులను చూసి ఫ్యాను పార్టీ నేతలు బిత్తరపోయారు. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి ఎంపీ స్థానానికి షిఫ్ట్ చేశారు. తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బదిలీ చేశారు. ఈ మార్పులు వద్దని వారిద్దరూ ఎంత మొరపెట్టుకున్నా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. ప్రధానంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో అసంతృప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సంతృప్తికరంగా పనితీరు కనబరిచిన ఎంపీ గురుమూర్తికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆదిమూలం కూడా ఎంపీగా తాను ఢిల్లీ వెళ్లి ఏం చేస్తానని, దశాబ్దాలుగా ఉన్న నియోజకవర్గ క్యాడర్ చేజారిపోతుందని బతిమాలినా ఉపయోగం లేకుండా పోయింది. తనకేమాత్రం సంబంధం లేని సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పుడు గురుమూర్తి కొత్తగా పరిచయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో లిస్టు షాక్ నుంచి నేతలు తేరుకోకముందే తాజాగా విడుదలైన 4వ లిస్టుతో మరింత బిత్తరపోవాల్సి వచ్చింది. పార్టీకి వీర విధేయుడన్న పేరున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని అనూహ్యంగా మరో చోటికి మార్చారు. సిట్టింగ్ సీటు గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా బదిలీ చేశారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను గంగాధర నెల్లూరును ఇన్ఛార్జిగా నియమించారు. గంగాధర నెల్లూరులో నారాయణస్వామిపై స్థానికంగా ఉండే వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకుంది అధిష్టానం. సీటు మారేందుకు నారాయణస్వామి ససేమిరా అన్న అధిష్టానం ఆయన మొర ఆలకించలేదు. కనీసం తన కూతురు కృపాలక్ష్మికైనా గంగాధర నెల్లూరు టికెట్ కేటాయించాలని ఆ సీనియర్ ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. చిత్తూరు ఎంపీ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి పట్టున్న కుప్పం, పలమనేరు లాంటి నియోజకవర్గాలుండడంతో తనని రిస్కులో పడేశారని నారాయణస్వామి భయపడుతున్నట్టు చెబుతున్నారు. ఇక చిత్తూరు ఎంపీ రెడ్డప్ప అధిష్టానం కొత్తగా కేటాయించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. సినిమా అప్పుడేం అయిపోలేదు, క్లైమాక్స్ అభి బాకీ హై అన్న సంకేతాలిస్తోంది అధిష్టానం.